తెలంగాణలో అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ పథకం విపక్షాలు సైతం ఆశ్చర్యపరిచేలా ఉండటంతో దీనిపై ఎటువంటి విమర్శలు చేయలేకపోతున్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకి ఎకరాకి ఏటా 10,000 చొప్పున వంట పెట్టుబడిని అందజేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీంతో ప్రతి రైతు కూడా పెట్టుబడికి ఇబ్బంది పడకుండా వ్యవసాయం చేసుకునే వీలుంటుంది. తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి రైతు బంధు పథకం ఎంతగానో దోహదపడింది. ఇకపోతే ఈ పథకాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని రైతులకు ఒక్కో సీజన్లో 4,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించడంతో పాటు అన్నదాతలకు వడ్డీ లేకుండా ₹1,00,000 వరకు రుణాలను అందజేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయని సమాచారం. ఈ రెండు పథకాలకి దాదాపుగా 2.3 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పథకాలను అమలు చేసేందుకు వీలుగా ప్రస్తుతం ఎరువులపై రైతులకు ఇస్తున్న 70,000 కోట్ల సబ్సిడీని వీటిలో విలీనం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని దృష్టిలో పెట్టుకుని రైతుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మోడీ ప్రభుత్వం ఈ వారంలోనే రెండు పథకాల్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటనని ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన కార్యాలయంతో నీతి ఆయోగ్ల అత్యవసర సమావేశాలను నిర్వహించనుంది. సంబంధిత శాఖలకు చెందిన అధికారులు సమావేశమై ఈ పథకాలు అందుబాటులో అవరోధాలు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం కోరిందని సమాచారం. అలాగే ఈ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనపై చర్చించేందుకు ప్రధాని మోడీ రైతు సంఘాల నాయకులతో సమావేశం కానున్నారు. ఏవైనా తెలంగాణలో ప్రారంభమైన ఈ రైతు బంధు పథకం గురించి ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.